ఇక్కడ చూడండి, హెక్సగానల్ ప్రిజమ్ ఆఫ్ బేస్ సైడ్ 30 mm అంటే హెక్సగానల్ ప్రిజమ్ యొక్క బేస్ ఎలా ఉంటుంది, హెక్సగాన్ కింద ఉంటుంది, దాని యొక్క సైడ్ 30 mm అని ఇచ్చాడు. 30 mm ఇచ్చాడు. అండ్ యాక్సిస్ ఆఫ్ 70 mm, దాని హైట్ ఎంత ఇచ్చాడంటే 70 mm ఇచ్చాడు. ఆన్ ద గ్రౌండ్ రెస్టింగ్ ఆన్ ద గ్రౌండ్ ఏ బేస్ ఆఫ్ ఇంక్లైన్డ్ 45 degrees టు వీపీకి 45 degrees ఇంక్లైన్ ఉంది అని ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఇది హెచ్పి పార్ట్, ఇదేమో వీపీ పార్ట్. ఎప్పుడు కూడా ఇంక్లైన్ టు హెచ్పి అని ఇచ్చాడు అనుకో, అది ఇక్కడ డ్రా చేయాలి, ఇంక్లినేషన్ ఇక్కడ డ్రా చేయాలి. అదే ఇంక్లైన్ టు వీపీ అని ఇచ్చాడు అనుకో, అది ఇంక్లినేషన్ ఇలా డ్రా చేయాలి, దీనికి డ్రా చేయాలి. వీపీ అంటే ఇంక్లైన్ టు వీపీ అని ఇస్తే ఇలా డ్రా చేయాలి, ఇంక్లైన్ టు హెచ్పి అని ఇస్తే ఇలా డ్రా చేయాలి. అండ్ ఇట్ ఈస్ కట్ బై అన్ ఆక్సిలరీ ఇంక్లైన్డ్ ప్లేన్ ఇంక్లైన్డ్ 45 degrees టు ది హెచ్పి. అంటే 45 degrees టు ది హెచ్పి అన్నాడు అంటే అది ఇంక్లినేషన్ ఎలా డ్రా చేయాలి, ఈ పైన డ్రా చేయాలి. అంటే లైన్కి పైన ఇంక్లినేషన్ డ్రా చేయాలి. ఎప్పుడు ఇంక్లైన్ టు హెచ్పి అంటే ఈ పైన డ్రా చేయాలి, ఇంక్లైన్ టు వీపీ అంటే ఇక్కడ డ్రా చేయాలి. ఈ లైన్ ఇలాగ ఉండాలని రూల్ లేదు, ఈ లైన్ ఇలా కూడా ఉండొచ్చు, ఈ లైన్ ఇలాగే ఉండాలని లేదు, ఇలాగే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడే డ్రా చేయాలి, ఇంక్లైన్ టు వీపీ అంటే ఇక్కడ, ఇంక్లైన్ టు హెచ్పి అంటే ఇక్కడ. ఓకే, అంటే మళ్ళీ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇట్ ఈస్ కట్ బై అన్ ఆక్సిలరీ ఇంక్లైన్ ప్లేన్ ఇంక్లైన్డ్ 45 degrees టు హెచ్పి. అంటే ఇది ఇలా ఉంది కదా, ప్రిజమ్ 45 degreesలో కట్ చేసింది అండ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ 15 mm బిలో ది టాప్ ఎండ్ ఆఫ్ ది యాక్సిస్. ఇది దీని యాక్సిస్. ఇక్కడ నుంచి దీని టాప్ హైట్ దగ్గర నుంచి 15 mm వరకు తీసుకుని ఇక్కడ నుంచి 45 degreesలో, ఇది 45 degreesలో ఇలా కట్ చేసిందంటే ఇప్పుడు ఈ పార్ట్కి మనల్ని డెవలప్మెంట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కూడా హెక్సగాన్ మనకి డ్రా చేయాలంటే ఈ యాంగిల్స్ తెలియాలి. ఎంత, 360 హెక్సగాన్ 6 కాబట్టి 6. ఒకవేళ పెంటగాన్ ఇస్తే 360/5 చేసుకుని ఎంత అయితే యాంగిల్ ఉందో ఆ యాంగిల్తో ప్రొట్రాక్టర్తో పెట్టుకుని డ్రా చేయాలి. ఓకేనా, పెంటగాన్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఈ యాంగిల్ వచ్చేసి 360/5 అంటే మొత్తం కలిపి 360. సో మొత్తం 5 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి /5 వేస్తే 360/5 వేస్తే మనకి పెంటగాన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనకు అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోలో ఇది యాంగిల్ బట్టి ఎలా డ్రా చేయాలి హెక్సగాన్ అనేది చెప్పాను. సేమ్ అదే విధంగా 360/5 వేసి, అంటే నెక్స్ట్ ఇది అసలు ఎలా డ్రా చేయాలో చిన్న ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో. ఇక్కడ ఏమన్నాడు, హెక్సగానల్ బేస్ ఆఫ్ సైడ్ 30 mm, యాక్సిస్ 70 mm is resting on the ground on its ground and అంటే అది బేస్ మీద ఉందంట. ఓకే, 45 degrees టు వీపీ అంటే వీపీకి 45 degrees అన్నాడు. ఏదైనా సరే ఇంక్లైన్ వీపీ అంటే ఎక్కడ రాయాలి, కింద డ్రా చేయాలి. సో ఫస్ట్ 45 degreesతో ఒక లైన్ కొట్టుకున్నాం. సో దాని బేస్ ఎంత హైట్, దాని బేస్ ఇది, దాని బేస్ యొక్క లెంత్, దాని బేస్ యొక్క సైడ్ యొక్క లెంత్ ఎంత, 30 mm. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు 30 mm. సో 30 mmతో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ నుంచి డిస్టెన్స్ ఎంతైనా ఉండొచ్చు మీ ఇష్టం. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర 30 mm, ఇది 30 mm. ఇక్కడ నుంచి ఇక్కడికి, దీని నుంచి డెవలప్ చేయాలి ఒక హెక్సగాన్ని. చేసిన తర్వాత దీని నుంచి ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్. సో ఈ లైన్స్ని పైకి ప్రొజెక్ట్ చేయాలి. ఎంతవరకు ప్రొజెక్ట్ చేయాలి, హైట్ ఎంత, 70 mm. సో ఇక్కడ నుంచి 70 mm వచ్చే వరకు ప్రొజెక్ట్ చేయాలి పైకి. ఓకే, ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఆడేమన్నాడు, 45 degrees ఎంత, ఈ ప్లేన్ అన్నది 45 degrees యాంగిల్లో కట్ అయింది. ఎక్కడ, 15 mm బిలో ది టాప్ ఎండ్. ఈ టాప్ ఎండ్ నుంచి 15 mm చూసుకుని ఒక లైన్ కొట్టండి ఫస్ట్. ఇది దీని యాక్సిస్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటుంది. ఇదంతా అయితే 30లో సగం 15. సో ఇది దీని యాక్సిస్, ఇక్కడ నుంచి 15 mm. సో ప్రొట్రాక్టర్లో ఒక 45 degrees పెట్టుకుని ఒక లైన్ ఇలా డ్రా చేయండి. ఇది 45 degrees, ఈ పార్ట్ 45 degrees. ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, ఈ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ పార్ట్ నుంచి వచ్చే లైన్స్ని బాగా డార్క్ చేయాలి. నెక్స్ట్ ఈ లైన్ది
ఇంకా ఈ లైన్ది. ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో మనకు సరిగ్గా కనబడవు కాబట్టి డాటెడ్ లైన్స్తో పెట్టాలి. సో ఇది ట్రంకేటెడ్ సిలిండర్ అనమాట. అంటే కట్ చేసిన ప్రిజం ఇది. ఇప్పుడు దీన్ని మనం డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేయాలి? ఇక్కడ పేర్లు పెట్టుకుంటాం, A B C D E అని. సో ఇదే విధంగా A డాష్, E డాష్, B డాష్, D డాష్ అండ్ C డాష్. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా పొడిగించాలి. పొడిగించిన తర్వాత ఇది ఎంత? 30 mm. సో ఫస్ట్ 30 mm ఒక సైడ్, నెక్స్ట్ ఇంకో సైడ్ 30 mm. అలా ఎన్ని సైడ్లు ఉన్నాయి? 5 సైడ్స్. సో 5 సైడ్స్ 1 2 3 4 5 సైడ్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి లైన్, ఇది A B C D E, మళ్ళీ ఏ దగ్గర నుంచి వచ్చిన లైన్ ఇక్కడ పాయింట్ ఒకటి, మళ్ళీ ఇక్కడ పాయింట్ ఒకటి. ఈ డాష్ దగ్గర నుంచి వచ్చిన లైన్ ఈని కట్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ ఒక పాయింట్. అండ్ బి దగ్గర నుంచి వచ్చిన లైన్ బిని కట్ చేసింది, ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ డి దగ్గర నుంచి వచ్చిన లైన్ డిని కట్ చేసింది. ఓకేనా? ఇలాగ తర్వాత అన్ని స్కేల్తో బి డాష్ దగ్గర నుంచి వచ్చిన లైన్ బిని కట్ చేసింది. ఓకే, సి డాష్. ఓకే, ఇలా ఇవన్నీ కలిపితే ఇదే మనకి కావాల్సిన అడిగిన ట్రంకేటెడ్ ప్రిజం అనమాట. అదే ఇక్కడ హెక్సగాన్ కాకుండా పెంటగాన్ అడిగితే ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ 45 degrees, ఫస్ట్ సైడ్ 30 mm ఇచ్చాడు కాబట్టి 30 mm. ఇక్కడ నుంచి యాంగిల్ ఎంత? 360/5 చేసుకుని ఎంత అయితే యాంగిల్ వచ్చిందో ఆ యాంగిల్తో అప్పుడు వస్తుంది. సేమ్ మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. ఇవన్నీ పైకి ప్రొజెక్ట్ చేయడం ఇవన్నీ సేమ్. ఇప్పుడు డ్రా చేయడం చూద్దాం. కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ ఒక లైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాడు ఏమన్నాడు క్వశ్చన్లో? ఇది సైడ్ 30 mm అంట, దాని యాక్సిస్ 70 mm. అది హెచ్పి మీద రెస్ట్ అవుతుంది, బేస్ హెచ్పి మీద రెస్ట్ అవుతుంది. అండ్ ఇంక్లైనెడ్ 45 degrees to VP. అంటే దాని సైడ్ అంటే ఇది 45 degrees to VPకి ఉంది. ఎప్పుడైనా సరే 45 degrees to VP ఆర్ ఇంక్లైన్ టు VP అంటే ఎక్కడ డ్రా చేయాలి? ఈ లైన్కి కింద ఈ పార్ట్లో మనం డ్రా చేసుకోవాలి అది. సో అది ఎలా డ్రా చేస్తున్నాం? 45 degrees అన్నాడు. సో ఎక్కడ దుక్కుని ఏదో ఒక పాయింట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఈ పాయింట్ని టచ్ చేసి ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి 0 10 20 30 40 45 ఇది 45 degrees. సో ఈ పాయింట్ని కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ ఎక్కడో దుక్కున మనకి ఏమన్నాడు? బేస్ 30 mm అన్నాడు. ఎక్కడో దుక్కున ఇలా పెట్టుకుని, అంటే 30 అంటే ఏంటి? 3 lines. అదే స్కేల్ మీద 3. ఓకే, పెట్టుకున్నాం. ఇప్పుడు హెక్సగాన్ అంటే ఏంటి? 360/6. సో మొత్తం యాంగిల్ ఎప్పుడు కూడా ప్రతి పాలిగాన్ 360 ఉంటాయి. వాటి సైడ్ 6 అనుకో, బై 6 వేసుకుంటాం. 6 6 36 60. సో ప్రతిదీ ఇక్కడ మనం 60 యాంగిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి హెక్సగాన్ వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. 60 0 10 20 30 40 50 60. సో 60 కదా, మనకి సైడ్ ఎంత? 30 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 20, ఇది ఇక్కడ 30. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అంతే. కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి ఒకసారి. 30 mm. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని జీరో 10 20 30 40 50 60. సో ఈ పాయింట్
మనకి ఎంత 30 mm అని ఇచ్చాడు సైడ్. సో 10 ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ నుంచి అంటే ఈ రెండు పెద్ద లైన్స్ మధ్యలో ఉండేది 10 mm అనమాట. 10, 20, 30. సో ఇక్కడికి 30 అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ తిప్పి ఈ పాయింట్ ఉంది కదా చివరి పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ ప్రొట్రాక్టర్ మీట్ అయ్యేలా పెట్టుకుని 10, 20, 30, 40, 50, 60. సో ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి 10, 20, 30. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ కలిసేలా పెట్టుకుని 10, 20, 30, 40, 50, 60. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20, 60. నెక్స్ట్ లాస్ట్లో ఈ రెండింటిని కూడా మీట్ అయ్యేలాగా ఓకే. ఇది హెక్సాగాన్ వచ్చింది. మనం ఎప్పుడు కూడా యాంగిల్స్ని కూడా ఎగ్జామ్లో స్పెసిఫై చేయాలి. సో ఇది 45 degrees. ఇప్పుడు ఏం చేయాలి, వీటిని కన్స్ట్రక్షన్ లైన్స్ని వెర్టికల్గా పైకిలాగా పొడిగించాలి. ఓకే, నెక్స్ట్ ఈ హైట్ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, యాక్సిస్ 70 mm. సో 70 mm వచ్చే వరకు పెట్టుకోవాలి వీటిని. ఇక్కడ కూడా 70 mm. సో 70 mm కలపాలి. సో ఈ లైన్స్ అన్నిటిని కూడా పైకి పెద్దవి చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, ఇట్ ఈస్ కట్ బై అన్ ఆక్సిలరీ ఇంక్లైన్ ప్లేన్, అంటే కట్ చేసాం, ఇంక్లైన్డ్ at 45 degrees to the HP and passes through a point 15 mm below the top end of the axis. అంటే ఇక్కడ నుంచి 15 mm ఉండి ఇక్కడ నుంచి ఒక 45 degrees యాంగిల్స్లో ఒకటి ఇలా కట్ చేసింది, ఇలా కట్ అయ్యి ఉంది. సో అది ఎలా చేయాలంటే, యాక్సిస్ అంటే ఏంటి, ఇప్పుడు కూడా సెంటర్లోంచి వెళ్తుంది. ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి సంథింగ్ ఎంత ఉంది, 55 ఉంది. ఒక 55 అంటే 25, 28 సంథింగ్ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. అంటే సెంటర్లో ఉంటుంది కదా యాక్సెస్. సో ఇది యాక్సెస్ అనుకుందాం. యాక్సెస్ అంటే ఇప్పుడు సెంటర్ గుండా వెళ్తుంది. సో 56 ఇక్కడ నుంచి ఇక్కడికి 56 వచ్చింది, బై 2 వేయండి. 2 వేసిన తర్వాత ఇక్కడ నుంచి అంత పెట్టుకుని ఇలా చిన్న లైన్ కొట్టుకోండి. అదేమన్నాడు 15 mm, పై నుంచి 15 mm కిందకి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఈ మధ్యలో 15. సో ఇది 15 mm. ఎంత యాంగిల్తో, కట్ చేసింది అన్నాడు, 45 degrees యాంగిల్తో. సో ఇది ఎలా పెట్టుకుని 45 degrees. సో ఇలాగా ఇప్పుడు మనకి విజిబుల్ పార్ట్స్ ఏంటి, నువ్వు ఇక్కడ నుంచి ఉన్నావు, ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. సో దీన్ని ABCDEF అనుకుందాం. సో ఈ లైన్స్ని మాత్రమే మనం డార్క్ చేయాలి. సో బి దగ్గర నుంచి వచ్చిన లైన్ ఇది. సో దీన్ని డార్క్ చేద్దాం. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న లైన్ ఇది మనకి ఇది కనపడదు కాబట్టి లైట్గానే ఉంచేయాలి. ఇది డి కూడా మనకి ఫ్రంట్ నుంచి చూస్తే కనపడుతుంది. సో ఇది కూడా డార్క్. ఇది కూడా మనకి ఎడ్జ్ కూడా కనపడుతుంది. సో ఇది కూడా డార్క్. మనకి ఎఫ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనకి కనపడదు. సో ఇప్పుడు ఇది A',
ఎఫ్ డాష్, బి డాష్, ఈ డాష్ అండ్ డి డాష్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎంతో కొంత డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. నెక్స్ట్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఒక్కొక్క సైడ్ లెంత్ ఎంత? లెంత్ని మనం ఎగ్జామ్లో ఎలా రాయాలి? ఇలా. లెంత్ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. సో 30 + 30 + 30 30 30 30. సో అంతా ఇక్కడ డ్రా చేయాలన్నమాట. అంటే 30 × 6 180. సో ఇక్కడ 180 mm డ్రా చేయాలి. నాకు ఇక్కడ స్పేస్ సరిపోదు. సో నాకు ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను కొంచెం ఫ్రంట్కి గీసుకుంటున్నాను, పక్కన ఈ సైడ్ గీసేది. ఓకే, ఇక్కడ నుంచి 180 mm బాక్స్. $15 16 17 సంథింగ్. నాకు ఇంకా ప్లేస్ కూడా ఇంకా సరిపోవట్లే. సో ఫస్ట్ ఎంత? 30 mm కదా ఒక్కొక్క సైడ్. సో 30 mm దగ్గర మార్క్ చేసుకోవాలి. 30, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, లాస్ట్ది 30. ఓకే, ఇవన్నీ పైకి ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఇది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ ఏ ఇంకా కొంచెం ఉంటుంది, అది కట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి వచ్చిన లైన్ ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ P1. నెక్స్ట్ ఎఫ్ దగ్గర నుంచి ఒక లైన్. ఇవన్నీ లైట్గా లైన్స్ ఉండాలి ఇవి. నెక్స్ట్ బి దగ్గర నుంచి లైన్. నెక్స్ట్ ఈ డాష్ దగ్గర నుంచి ఒక లైన్. ఓకే, ఇప్పుడు ఎఫ్ డాష్, ఎఫ్. సో ఈ రెండు లైన్స్ ఎక్కడికి ఇక్కడ, ఇదొక పాయింట్ సంథింగ్ ఏదో ఒక పేరు P2. బి డాష్, P3, ఈ డాష్, ఇది డి డాష్. సో నేను సిని పైకి ప్రొజెక్ట్ చేయలేదు, సో దీన్ని కూడా ప్రొజెక్ట్ చేద్దాం. మనకి సి కూడా బయటికి కనపడుతుంది కాబట్టి, ఇటు సైడ్ నుంచి చూస్తే సి కూడా కనపడుతుంది కాబట్టి సి కూడా ఇలాగ. సి కూడా ఎక్కడ? ఈ పాయింట్, ఇది సి డాష్. సో ఇది సి కూడా పాయింట్ పెట్టేసా స్కేల్తో నీట్గా. సో ఇది లాస్ట్లో మన డైమెన్షన్స్ అన్నీ కూడా వాడికి చెప్పాలి. ఇదంతా ఎంత? 180. సో 180 అని రావాలి. దీని హైట్ కూడా మనం చెప్పాలి వాడికి. డైమెన్షన్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఎగ్జామ్లో రాయాలి. సో ఈ హైట్ ఎంత? 70 mm అని రాయకూడదు. ఒకవేళ ఇక్కడ హెక్సగన్ అయితే ఎలా డ్రా చేస్తాం, పెంటగన్ అయితే ఎలా డ్రా చేస్తామో కూడా చూద్దాం. సేమ్ పైన ఉన్న ప్రాసెస్ అంతా సేమ్. ఒకవేళ పెంటగానల్ ప్రిజమ్ అని ఇస్తే ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను.
ఫస్ట్ ఎంత అన్నాడు 45 degrees టు విపి అన్నాడు. విపి అన్నది ఎప్పుడు కూడా కింద డ్రా చేయాలి కాబట్టి ఇలా పెట్టుకుని ఎక్కడ దొక్కుని పాయింట్ నుంచి 45 degrees సైడ్ ఎంత 30 mm కాబట్టి ఎక్కడ పాయింట్ దగ్గర నుంచి 30 mm. మనకి పెంటగాన్ అంటే ఏంటి 5, సో 360/5 అంటే 5 7 35 అండ్ 10 2 72 degrees పెట్టుకుంటూ వెళ్తే మనకి పెంటగాన్ వస్తుంది. ఎలాగంటే చూద్దాం. ఈ పాయింట్ దగ్గర ఇది పెట్టి 70 and 2, సో ఎంత 30 కాబట్టి 10 20 30. నెక్స్ట్ సేమ్ 72 20 30 సేమ్ ఇక్కడ కూడా 72. ఒకవేళ క్వశ్చన్లో మనకి హెక్సాగానల్ ప్రిజం కాకుండా పెంటగానల్ ప్రిజం అని ఇస్తే ఇలా డ్రా చేయాలి. పెంటగాన్ 72 పెట్టాను, 30 కాబట్టి ఇక్కడ నుంచి 10, ఇది 20, ఇది 30, లాస్ట్ 2 లైన్స్. ఇలా పెంటగాన్ వచ్చింది. సేమ్ ఇందాకలాగే పై కన్స్ట్రక్ట్ చేస్తాం. 15 mm అటు క్వశ్చన్లో 15 mm అని ఇచ్చాడు కాబట్టి ఒకవేళ క్వశ్చన్లో ఇలాగ యాక్సెస్ దగ్గర నుంచి 15 mm కాకుండా ఈ ఎడ్జ్ దగ్గర నుంచి 45 degrees అని ఎలాగంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. దీన్ని ఎడ్జ్ అనే కాకుండా జనరేటర్ అని కూడా అంటారు, టాప్ జనరేటర్ అని కూడా అంటాడు అప్పుడప్పుడు. ఇట్స్ కట్ బై అన్ ఇంక్లైన్ ప్లేన్ ఫ్రమ్ ఎ టాప్ జనరేటర్ ఎట్ అన్ యాంగిల్ 45 degrees టు విపి అని ఇస్తాడు. ఓకే, సారీ 45 degrees టు హెచ్పి అని ఇస్తాడు. ఇది హెచ్పి అయితే ఇక్కడ, విపి అయితే ఇక్కడ. మనకి ఇంక్లినేషన్ అలా చూపించాలి. ఇదన్నమాట కన్స్ట్రక్షన్.